డాక్టర్ కె సినాంకుల్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మంచి యవన ప్రాయంలో జూముగల దేవుణ్ణి ఎరిగి ప్రభు చేత దర్శింపబడి, పిలువబడి, అభిషేకింపబడి అనేక మనలాంటి మీలాంటి యవనస్తులకు మేము యవన కాలంలో ఉన్నప్పుడు మాకు మంచి నాయకునిగా, దైవజనుడిగా, పాస్టర్గా, ఆత్మీయ తండ్రిగా మాకు దొరికాడు. మేము దీవించబడ్డాం. సో వారు మన మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొట్టి ఘనంగా ఆహ్వానిద్దాం. గివ్ ఎ బిగ్ హ్యాండ్ క్లాప్. వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. గ్లోరీ టు ద లార్డ్. హల్లెలూయా. Thank you so much, Reverend Dr. Narsingraji. Hallelujah. God bless you all. You kindly be seated. Welcome to the... సారీ, క్షమించండి. మన మధ్యలో ఎంవిఎస్ చౌదరి అంకుల్ గారు ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం పలుకుదాం. దేవుని స్తుతి కలుగునుగాక. Yes. Hope you are not tired. Can you sit here? మీరు పైకి రండి. Come up. Bring your both the chairs here. I believe that you are not tired. Yes? Wow, one daughter says yes. Very good that is. How about you, youngsters? Boys? Girls say that we are not tired. మేము అలసిపోలేదు. చెప్పండి, మేము అలసిపోలేదు. మేము అలసిపోము. మాకు అలసట ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. So I heard a very powerful testimony this evening from Varshini. Where is Varshini? Yeah, come here, Varshini. Come up. వర్షిణి చిన్న పాప. ఎక్కడమ్మా వర్షిణి? ఎక్కడ? కమ్ బేటా, కమ్. సో స్వీట్ యు ఆర్. టేక్ దిస్ మైక్ అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. దగ్గర పెట్టుకో బేటా. మంచిగా ధైర్యంగా బలంగా చెప్పు. Praise the Lord, everyone. My name is Varshini. I am studying 6th class. ఈరోజు నేను వర్షిప్ చేస్తుంటే ఒక చెయ్యి అనేది నన్ను ఆశీర్వదిస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ రోజు అప్పుడు నాకు నా బాడీ అంతా షేక్ అయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. వావ్, వెరీ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, గాడ్ బ్లెస్. అరే నువ్వు చూసావు కదా దర్శనము, సేమ్ కన్ఫర్మేషన్ వచ్చింది ఈడ. యా, ప్లీజ్ షేర్. కమ్ క్విక్లీ. నిలబడట్లనే. అదే మీకు ఇందాక చెప్పినట్టుగా వర్షిప్ అవుతుంటే నేను హస్తం అందరి మీద ఇట్లా పట్టుకుని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు నేను కూడా చూశాను. దట్స్ అ కన్ఫర్మేషన్ గాడ్ హెస్ గివెన్. నేను ఎవరు చెప్పలే కదా అంటే నాకు జస్ట్ కామ్గా ఉన్నా, కానీ దిస్ ఇస్ అ కన్ఫర్మేషన్ దట్ గాడ్ హ్యాస్ టచ్డ్. ఆయన హస్తం బలంగా మీ అందరినీ తాకిందని నేను నమ్ముతున్నా. Glory, hallelujah. God bless you. Father God, thank you for Varshini and her parents, her siblings, her sister, everyone in the family. Bless this daughter as she is moving in tears, and also, Lord, with the touch of the Holy Spirit and power, she will be all powerful throughout her life, oh God. In Jesus' name I pray. Amen. Carry on, beta, carry on. So when I came to this place, suddenly Spirit prompted me not to touch anybody. Even when Pastor Narsing wanted to shake hand, I said no. I kept that anointing for two people. One is Brother Chandraya Garu. I touched him. And second is this dear daughter, I touched her. This hand
this hand was not clean before accepting the Lord Jesus Christ. My hands were not clean. Have you got it? Everybody? Can you understand what I am sharing? మీకు అర్థమవుతుందండి నేను చెప్తున్నది? నేను ప్రభువును ఎరుగక మునుపు, రక్షణ పొందక మునుపు నా చేతులు ఇవి అపవిత్రమైనవి. పెదవులే కాదు, అపవిత్రమైన పెదవులు కలవాడను అని యెషయా ప్రవక్త దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. నా చేతులు కూడా శుభ్రంగా లేవు. కొట్టేవాడిని. తర్వాత ఈ చెయ్యి మంచిది కాదు. దేవుడు కనికరించి ఒకరోజు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. నీ చేతులు కడుక్కో, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వంలో ఉన్నాను. నా దగ్గర అటెండరు ఉన్నాడు. అతన్ని పిలిచి నీళ్ళు తీసుకురమ్మని చెప్పాను. దేనికి అన్నాడు? చేతులు కడుక్కోవడానికి అన్నాను. అతను అన్నాడు, ఇప్పుడే కదా సార్ నువ్వు భోజనం చేసి చేతులు కడుక్కున్నావు, మళ్ళీ చేతులు కడుక్కుంటానంటున్నావు ఏంటన్నాడు. నువ్వైతే తీసుకురా నీళ్ళు అని చెప్పా. చేతులు కడుక్కున్నాను. నాకు ఈ విషయము బైబిల్లో ఉన్నట్టు తెలవదు. బైబిల్లో ఈ మాట ఉన్నది అని నాకు తెలియదు. నేనైతే కడుక్కున్నాను. నాకేం అనిపించలేదు. ఈ పాపకు అనిపించినట్టుగా నాకు అనిపించలే. కానీ అదృశ్య పరిధిలో తెలియనిది ఏదో జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి తర్వాత నాకు బైబిల్లో దొరికింది ఈ మాట. ఎక్కడుందో మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తానన్న వారు చేయెత్తండి. సార్ చేయెత్తండి, సరిపోతుంది. నాకు చేతులు చూడాలని కోరుచున్నా. ఓకే, యా పాస్టర్స్, యా 1 2 3. హౌ అబౌట్ రామకృష్ణ? ఫర్గాట్. ఓకే, సో రామకృష్ణ మర్చిపోయాడు కాబట్టి తీద్దాం బైబిల్. ఓకే, యా డేవిడ్ రాజ్, నాట్ రామకృష్ణ, డేవిడ్ రాజ్. రైట్. సో టర్న్ టు ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక 4వ అధ్యాయము. నా మెసేజ్ ఈరోజు 7వ వచనము, కానీ నేను 8 దగ్గరికి వెళ్తున్నా. 8. ఓకే, హల్లెలూయా. 8వ వచనము ఏమి అంటున్నదో చూడండి, గమనించండి. బైబిల్ అంటున్నది, మీరు పలకాలి. ఏం చెప్తున్నాడు ఆయన? దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రండి? చాలామంది అంటారు మా చర్చికి రండి, హలో మా మీటింగ్కు రండి అంటూ ఉంటారు. కానీ బైబిల్ అంటున్నది ఎక్కడికి రండి? దేవుని యొద్దకు రండి. ఎప్పుడెప్పుడు రావాలండి? ఆదివారం ఒక్కసారి రావాలి. హలో 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 హలో. మా హైదరాబాద్లో చాలామంది ఆదివారం మాత్రమే చర్చ్కి వచ్చేవారు ఉన్నారు. వట్టి ఆదివారం వస్తారు, ఆరాధనకు వస్తారు. మీలో ఎప్పుడైనా మధ్యలో వస్తే బహుశా ప్రార్థనకు వస్తారేమో, ప్రేయర్కి వస్తారు, అంతేనా? మీటింగ్కి వస్తారు, లేదా పాస్టర్ గారిని కలుసుకొని వెళ్దామని వస్తారు. కానీ ఇక్కడ ఒక మాట ఏమంటుందంటే, ఎక్కడికి రండి? దేవుని యొద్దకు రండి, రండి, రండి. ఇది బలమైన పిలుపు. అందరికీ ఉన్న పిలుపు ఏంటంటే, ఎక్కడికి రావాలండి? దేవుని యొద్దకు రండి. అప్పుడు ఏమవును? ఆయన. చెప్పండి, గట్టిగా పలుకుతారండి. నోరు గట్టిగా విప్పాలి, ఏమి చెప్పాలి? ఆయన. ఆయన ఏం చేస్తాడు? నీ యొద్దక, నా యొద్దక? రైట్, నా యొద్దకు
నా యొద్దకు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు నీ యొద్దకు వచ్చాడా? వర్షిని ఇప్పుడు చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆరాధన సమయంలో ఆమె మీద ఒక హస్తము, ఆమె మీదికి ఒక హస్తము వచ్చినట్టు చెప్పింది. అప్పుడు ఆమెకు వణుకు వచ్చిందని చెప్పింది. ఆమె కళ్ళలో నీళ్లు, చిన్నది, ఆమె నటించుట లేదు, నటన తెలియని వయసు అది కదా, కపటము లేని వయసు అది. ఆమె స్పష్టంగా చెప్పుచున్నది, ఇది నా అనుభవము. వ్యక్తిగత అనుభవము మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరికో ఒకరికి జరిగింది, అబ్బా ఎంత వండర్ఫుల్ అని మనం చప్పట్లు కొడితే లాభం లేదు. నాకు కలగాలి, ఈ అనుభవం నాకు కావాలి, నేను పొందుకోవాలి, నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓకే, దీని తర్వాత ఏ మాట ఉన్నదో చూడండి. పాపులారా, ఏమని పిలుస్తున్నాడు? పాపులారా. చెప్పండి, అందరూ పాపము చేసి. మీరు చెప్పాలి, మీరు కాదు చెప్పేది, మీకు బాగా తెలుసు. తెలవని వారు చెప్పాలి. కాదండి, అందరూ చెప్పండి. అందరూ అక్కడ జస్ట్ లిటిల్ బ్యాక్, లిటిల్ ఫర్. యా, యూ బ్రదర్, యూ చెక్స్ బుషెట్. యా, అందరూ పాపము చేసి. అరే, నేను చెప్పింది చెప్పండి ప్లీజ్. చెప్పండి, అందరూ కొందరు కాదు, అందరూ. కొందరు అంటారు నేను ఎప్పుడు పాపం చేయలేదు అంటారు. బైబిల్ అంటుంది అందరూ. చెప్పండి, అందరూ పాపము చేసి ఒక యేసుక్రీస్తు వారు తప్ప అందరూ పాపము చేసి ఏమి పొందలేకపోతున్నారు? మీరు చెప్పకండి, మీ ఫ్రంట్లో ఉన్నవారు చెప్పకండి. బ్యాక్, ఇంకా కొంచెం బ్యాక్. మీరు సమ్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్, ఐ కెన్ సీ దట్. ట్రై యువర్ బెస్ట్. మీరు ప్రయత్నం చేయండి. ఏం చేయండి? పలకండి, నోరు తెరవండి. అందరూ పాపము చేసి పొందుకోలేకపోతున్నారు. ఏమిటి పొందుకోలేకపోతున్నారు? చెప్పండి, ఏం పొందుకోలేకపోతున్నారు? కొందరు అంటారు నేను స్వస్థతను పొందుకోలేకపోతున్నాను. కొందరు అంటారు నేను ఒక అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నాను, నేను ఒక మహత్కార్యాన్ని పొందుకోలేకపోతున్నాను. కానీ ఇక్కడ బైబిల్ అంటున్నది ఏమి పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? దేవుడు అనుగ్రహించు. గట్టిగా చెప్పండి, నువ్వు గట్టిగా చేతులు పైగా చెప్పండి. దేవుడు అనుగ్రహించు మహిమను నేను పొందుకోవాలి. ఇది తీవ్రమైనటువంటి విషయం. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. హల్లెలూయా. ఎన్నో ఉంటాయి మనకు కావాల్సినవి. కొన్ని పొందుకుంటాము, కొన్ని పొందుకోలేము. కానీ అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే మహిమ. చెప్పండమ్మా, మహిమను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రైట్ కమన్ సే. అందరూ ఏమి చేసి? ప్రార్థన చేసి కాదు, పాపము చేసి. హల్లెలూయా. చాలామంది అంటారు మేము ప్రార్థన చేయటం లేదు. మీలో ఎంతమంది ప్రార్థన చేయటం లేదో ఒకసారి చేయెత్తారండి. ప్రార్థన చేయని వారు
వావ్, మీరందరూ ప్రార్థన చేస్తారా? నేను ఒక్కనే చేయటం లేదు ప్రార్థన. యా, నేను రోజు దేవుడి దగ్గర చెప్తాను, సారీ నన్ను క్షమించు, నేను చేయవలసిన ప్రార్థన చేయుట లేదు. లేదు ప్రభా, నేను చేయుట లేదు, నేను ప్రార్థన చేయుట లేదు. హలో, మనం అంటాం నేను చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉంటాను అని. గత వారంలో ఒక పాస్టర్ గారు మా దగ్గర ప్రేయర్ చేస్తున్నాడు. ఆయనకు ప్రేయర్ రాక ఎంత అవస్థ పడుతున్నాడో నేను చూస్తూ ఉన్నా. ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు ప్రేయర్ చేయాలని. ఏదో ఒక పాట ఎత్తుకుంటాడు, ఆ పాట రాదు, దాన్ని వదిలిపెడతాడు. ఇంకేదో స్తోత్రం 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 అంటాడు, అది వదిలిపెడతాడు. హలో, ఇంకేదో ప్రభా, ఓ అయ్యా దేవుడా, ఓ గొప్ప దేవుడా, ఓ దేవుడా, ఆ దేవుడా, ఈ దేవుడా, ఆ దేవుడా అంటుంటాడు. చూస్తా ఉన్నా నేను, ఎంతసేపు చేస్తాడో చేయని. ఏమన్నా ఒక పాయింట్ మీదకి వస్తాడేమో. ఏ పాయింట్ మీదకి రావాలి చెప్పండి? నేను పాపిని. మీరు ఎప్పుడైనా చెప్పారా దేవుని దగ్గర, నేను పాపిని, నేను పాపిని, ఐఎమ్ ఏ సిన్నర్, ఐఎమ్ ఏ సిన్నర్, ఐఎమ్ ఏ సిన్నర్. హలో, ఐఎమ్ ఏ సిన్నర్. నిన్న సాయంత్రము మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. నేను మహేందరు షాపింగ్కి వెళ్ళినాం, చర్చ్కి కొన్ని ఐటమ్స్ కొనాలి. మేము వెళ్తే నా కార్డ్స్ అన్నీ కంప్లీట్ ఖాళీగా ఉన్నాయి. నా పాకెట్లో ఒక 2000 ఉంది. ఆ 2000 నేను చేతిలో పెట్టాను. ఒక కార్డులో 2000 ఉంది. ఆ 2000 స్వైప్ చేశాడు, ఇంకేం లేవు. ఈరోజు కొన్ని ఐటమ్స్ కొనాలి అని మేము డిసైడ్ చేసుకొని వీటికి ఆర్డర్ ఇచ్చి రేపు వచ్చి నువ్వు పే చేయి అని చెప్పాను. మంచిది అంకిల్ అన్నాడు. ఆయన అనుకున్నాడు ఈయన దగ్గర ఇంట్లో మూట ఉంది కనుక తప్పక రేపు ఇస్తాడు, నేను వస్తాను కడతాను అనుకున్నాడు ఆయన. మేమిద్దరము మోటార్ బైక్ మీద వెళ్తున్నాం. ఆయన స్కూటర్ నడిపిస్తున్నాడు, నేను వెనక కూర్చున్నాను. వెళ్తుంటే ఒక సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి మా వెనక ఒక ఆయన మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. ఆయన వెనక కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ పెద్ద కవర్తో, అంత పెద్ద కవర్తో కీబోర్డ్ తగిలించుకొని ఆయన వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ అన్నాడు. అదే ప్రైజ్ ద లార్డ్ అన్న. దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు, మిమ్మల్ని కలుసుకోవటం ఎంత ఆనందంగా ఉందండి నాకు అన్నాడు. అవునా అన్న, మీరు ఎవరండి అన్న? నన్ను గుర్తుపట్టలేదండి, నేను శామ్యుయల్, కీబోర్డ్ శామ్యుయల్ అన్నాడు. ఆయన గుర్తు ఏంటంటే కీబోర్డ్ శామ్యుయల్ అంట. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ శామ్యుయల్ అన్న. పాస్టర్ గారు, యు ఆర్ సచ్ ఎ బ్లెస్సింగ్, మీరు ఎంత ఆశీర్వాదం అండి మాకు అని రోడ్డు మీదే చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ట్రాఫిక్లో పక్కనే వస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు మహేందరు స్కూటర్ పక్కకు పెట్టాడు. ఆయన వచ్చి నా చేయి గట్టిగా పట్టుకొని గట్టిగా రోడ్డు మీద ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. నాకు ఎంత ఆశీర్వాదం అండి అన్నాడు. ఏం ఆశీర్వాదం ఏందోనయ్యా, డబ్బులు లేవు ఇప్పుడు. హలో, ఆడ బిల్ కట్టాలి, డబ్బులు లేవు, ఏం ఆశీర్వాదం అనుకున్నా. హలో, మీరు నమ్మండి, నేను ఇంట్లో ఇట్లా దిగి ఊరికనే ఫోన్ ఆన్ చేశాను, అందులోకి డబ్బులు వచ్చినాయి. కెన్ యూ కమ్ హియర్ సిస్టర్ సువర్చలాజీ, వేర్ ఈజ్ మై ఫోన్? ఇంకో ఫోన్ ఎదురన్నది, ఇక్కడ తీసుకురా. That is SBI. No?
ఇది ట్యూస్డేనా, ఇది ఎస్టర్డేది కావాలి నాకు. అయ్యా రైట్ రైట్. ఈ టైం చెప్పమ్మా. అంటే అర్థం ఏంటి? 5 minutes 5 నిమిషాలు తక్కువ, 10 గంటల టైము. మేము మార్కెట్లో ఉన్నది, షాప్ బంద్ అయ్యేటప్పటికి 9:30కి మేము మార్కెట్లో ఉన్నాం. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి జస్ట్ అంతే 9:45కి నేను ఇంటికి వెళ్ళాను. విదిన్ 5 minutesలో హౌ మచ్ మనీ ఐ రిసీవ్డ్? 28,900 రూపాయలు. ఇంపాసిబుల్. మంత్ ఎండింగ్ ఇది, మంత్ ఎండింగ్. ఎవరి దగ్గర జీతాలు ఉండవు, డబ్బులు ఉండవు, ఏమీ లేదు. నా ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడు, మరి ఆయనకి ఏమి ప్రేరేపణ వచ్చిందో, హీ సెంట్ మనీ 28,000 రూపీస్. పొద్దున్న మహేందర్కి ఫోన్ చేసి అడుగుతున్నా, మహేందర్ షాప్కి వెళ్ళావంటే వెళ్తాను అంకిల్. ఎందుకు వెళ్ళలేదు? ఆయనకి డౌట్, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఏం పంపుతాడు ఈయన, షాప్కి వెళ్ళమంటున్నాడని పోలే ఆయన. హలో, బిలీవ్ దట్ యు హ్యావ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఐ హ్యావ్ వాట్? గ్రేస్. హలో, బ్రూస్. Now, don't say, not that, no please, don't say, ఏదోలే ఆయన కృప, ఎందులే అన్న ఆయన కృపలే అన్న అంటారు. నో, ఐ హ్యావ్. చెప్పండి, ఐ హ్యావ్ వాట్? బియాండ్ గ్రేస్. హల్లెలూయా. చెప్పండి, వాట్? బియాండ్ గ్రేస్. ఆమేన్. యా, కృపకు మించి. చెప్పండి, కృపకు మించి. కృప కొంతవరకే వచ్చింది, కానీ దేవుడు దాన్ని దాటి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆర్ యు లిసనింగ్? హలో. కృప ఎక్కడి వరకు వచ్చింది? కొంతవరకే వచ్చింది, కానీ దేవుడు ఎక్కడి వరకు వచ్చాడు? దాన్ని దాటి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పండి, నేను కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నారండి? రైట్, ఎగ్జాక్ట్లీ. సే లౌడ్లీ బెటర్ వన్స్ అగైన్. నువ్వు మాట్లాడుతుంటే వీణ వాయించినట్టుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మళ్ళొకసారి, భలే ఉంది వాయిస్, టోన్ బాగుంది. చెప్పమ్మా. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను. మీరు చెప్పండి, హలో. నేను సితారా కలిగి ఉన్నాను. ఆమె వీణ కలిగి ఉంటే నా దగ్గర సితారా ఉన్నదని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. యువర్ వాయిస్ మస్ట్ బి సో బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ అండ్ వండర్ఫుల్. హల్లెలూయా. యా, వీ హ్యావ్ గాడ్. దేవుడు అంటే దాటి. హల్లెలూయా. మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఎవరికైనా మోషే అనే పేరుందా? మోషే అనే పేరు కలిగిన వారు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉన్నాడు ఒక ఆయన. మోజెస్ అంట. యువర్ మోజెస్ కదా? రన్నింగ్. యువర్ మోజెస్. కమ్ హియర్ మోజెస్. వెరీ గుడ్. ఎవరు పెట్టారు ఈ పేరు? పాస్టర్ గారా? ఈయన పెట్టాడా? వావ్. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మోషే మోకరించాడు. ఎక్కడ మోకరించావు చెప్పు ఒకసారి, తల పైకెత్తు. ఎర్ర సముద్రం దగ్గర మోషే మోకరించాడు. దేనికో తెలుసా? ఇశ్రాయేలీయులు తిడుతున్నారు, మోషేని పట్టుకొని తిడుతున్నారు. ఏమై ఆడ బాగుంటే మేము ఎక్కడ? ఐగుప్తులో, దాస్యంలో. అక్కడ బాగుండెను మాకు, నువ్వు అనవసరంగా పట్టుకొచ్చావు మమ్మల్ని. చూడు ఎన్ని కష్టాలు, ఎన్ని తిప్పలు. వెనుకకు చూడు ఒకసారి, వాళ్ళు తరుముకొని వస్తున్నారు ఫరో సైన్యం.
ఫరో సైన్యం తరుముకొని వస్తున్నది. ముందు చూస్తేనేమో సముద్రం ఉన్నది. ఎట్లనయ్యా అంటాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, నేను ఉన్నాను ఉన్నవాడనని చెప్పలే అక్కడ. లేదు, ఎక్కడ చెప్పాడు ఉన్నాను ఉన్నవాడనని? చెప్పండి మీరు. ఎక్కడ చెప్పాడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని? ఎక్కడ చెప్పాడు? సీనాయి కొండ దగ్గర చెప్పాడు. మీరు నిర్గమకాండం తర్వాత చదువుకొని రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు 19వ అధ్యాయము. ఓకే, నేను ఉన్నవాడను అనువాడననే అనుభవాన్ని సీనాయి దగ్గర దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దేవుడు అట్లా అంటం లేదు. నువ్వు ఏమి కలిగి ఉన్నావు అంటున్నాడు. చెప్పు, నువ్వేమి కలిగి ఉన్నావు? కొత్తగా మీసాలు వస్తున్నాయి నాకు అంటాడు. హలో, ఓకే, నువ్వు ఏమి కలిగి ఉన్నావు మోషే? పాస్టర్ గారు ఇప్పుడు చెప్పలేదా నీకు? ఏం కలిగి ఉన్నావు చెప్పు. దేవుడు కాదు, చెయ్యి కలిగి ఉన్నా. చెప్పండి. దేవుడు అయిపోయింది అక్కడ, ఆ పోర్షన్ అక్కడికి అయిపోయింది. మనం దేవుని కలిగి ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే నీ చెయ్యి, నీ చెయ్యి నీ ఒకటి కలిగి ఉన్నావు. ఏమిటది? చెయ్యిని కలిగి ఉన్నాను. ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నీ చేతిలో ఏమున్నది మోషే? ఏమున్నది? కర్ర ఉన్నది. కర్ర, బుర్ర కాదు, కర్ర. హల్లెలూయా. కర్ర ఉన్నది. దేవుడు అంటాడు కర్ర ఎత్తు అంటాడు. నీ చెయ్యి ఎత్తి, నీ చెయ్యి చాపి, నీ కర్ర ఎత్తి, నువ్వు కర్ర ఎత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడా ఎత్తిన కర్ర. సముద్రం ఏం కావాలి? పాయలగునుగా. హల్లెలూయా. అట్లా పలకమని నేను చెప్పలేదు ఆయన. దాన్ని డివైడ్ చేయనాడు అంతే. చెయ్యి ఎత్తాడు, ఏమైపోయింది? అది పక్కకు జరిగిపోయింది, ఇటు అటు, లెఫ్ట్ అండ్ రైట్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. యా, మీరు ఎప్పుడన్నా చెయ్యెత్తారా? లేదా? అంటే మీరు ఎప్పుడు ఆరాధన చేయలేదన్నమాట. ఆరాధనలో చెయ్యెత్తరా? దేవునికి స్తోత్రం. రైట్ మోషే, వెళ్ళిపోను, పోయి కూర్చో. చాలాసేపు మోకరిస్తే కష్టం. నీ చేతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవరు చేతులు కడుక్కోవాలో చెప్పండి? ఎవరు పాపులో చెప్పండి? అందరూ పాపులే. మరి నువ్వే పాపివి? శ్రేష్టమైన పాపి. చెప్పుకోవాలి, నేను శ్రేష్టమైన పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మీరు ఎంతమందికి 1 యోహాను 1:9 తెలుసు? తెలిసిన వారు చేయెత్తండి. ఒకటి బైబిల్ టీచర్సే చేయెత్తుతున్నారు. ఏమండి రామకృష్ణ గారు, చేయెత్తినరా? లేదు. వావ్. ఇంకెవరెత్తారు? ఎవరైనా ఎత్తారా? మహేష్, మీకు కూడా తెలియదా? 1 John 1:9. డూ యూ నో ఆర్ నాట్? యు నో ఇట్. ఓకే, వెరీ గుడ్. అక్కడ ఒక బ్రదర్కి తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? 1 యోహాను 1:9. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. యా, చాలామంది తెరిచి చూసుకుంటున్నారు.
God bless you. God bless you. Don't forget these references, okay? Hallelujah. James 4:8. James 4:8. చెప్పాను ఏమని? పాపులారా మీ చేతుల గురించి చెప్పాను. మోషేతో అంటున్నాడు దేవుడు, నీ చేతిని ఎత్తి, నీ చేతిని చాపి, నీ కర్రను ఎత్తి, లేదా నీ కర్రను ఎత్తి ఆ సముద్రమును వైపు నీ చెయ్యి చాపి, హల్లెలూయా, దానిని పాయలుగా చేయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చెయ్యి చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మీ చేతులు చాలా జాగ్రత్త. ఓకే, ఒకవేళ నేను ఇంతకుముందు అక్కడ అందరికీ చేతులు అందించి ఉంటే చాలామంది సెకండ్ ఇచ్చి ఉండేవారు. నేను అందరినీ కలుపుకునేవాడిని సెకండ్తో. బట్ గాడ్ సెడ్ నో, నో 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 నో, నాట్ ఆల్వేస్. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు దేవుడు చెప్తాడు ముట్టొద్దు, నో, ఎవరిని తాకకు, ఎవరికి నమస్కారం పెట్టకు, ఎవరిని గ్రీట్ చేయకు అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. నీ చెయ్యి చాలా ముఖ్యము. నీ చేతులు, 2 చేతులు ముఖ్యమే. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒకసారి లేచి నిలబడండి. తండ్రులైన వారు. ఆ తర్వాత తల్లులు ఎంతమంది ఉన్నారో లేచి నిలబడండి. ఓకే, ఎందుకంటే ఇది యూత్ మీటింగ్ కాబట్టి తండ్రులు తల్లులు ఎక్కువ మంది లేకపోవచ్చు. మీరు తండ్రి కదా అండి? ఓకే, రైట్, ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తల్లులు తండ్రులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీ పిల్లల మీద చేతులు ఉంచారా? ఉంచిన వారు చేయి పైకెత్తండి. దానికి ముందు మీ చేతులు కడుక్కున్నారా? ఒక బ్రదర్ వెంటనే చేయి దించేశాడు. థ్యాంక్ యూ. చాలాసార్లు మనము చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తాం. పర్వాలేదు, ఏం కాదు, నథింగ్ రాంగ్. కడుక్కుంటే మంచిది. కానీ చేతులు కడుక్కోవటం అనేది మనకు కరోనా నేర్పించింది. మనుషులందరూ చేతులు కడుక్కోవటము మరచిపోతే కరోనా వచ్చి అందరినీ బెదరగొట్టింది. అప్పుడు రోజుకి ఎన్నిసార్లు చేతులు కడుక్కునేవారు? దేంతో కడుక్కునేవారు? ఈయనెవరో శానిటైజర్ అంటున్నాడు. గ్రేట్ ఫెలో. అరే లేరా నువ్వు పైకి? నువ్వేనా శానిటైజర్ అంట? వావ్, వాళ్ళకి చూపించు, నీ ఫేస్ చూపించు, కెమెరాకి చూపించు. హీ రిమెంబర్స్ సో వెల్. ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, యూ మే బీ సీటెడ్. మీ పిల్లలను దీవించుట మరచిపోకండి. యు మస్ట్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. విత్ వాట్? విత్ క్లీన్ హ్యాండ్స్. ఒకవేళ నువ్వు ఆఫీసులో లంచం పుచ్చుకొని నీ పిల్లల మీద నువ్వు చేతులు ఉంచితే నీ పిల్లలు లంచగొండి వాళ్ళు అవుతారు. నీ చేతులు అపవిత్రమైనవైతే నీ పిల్లల చేతులు కూడా అపవిత్రంగానే ఉంటాయి. రెండు నిబంధనలు ఉన్నాయి బైబిల్లో, చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి చదువుదాం. 31వ అధ్యాయం. ఎవరో చిన్న పాప ఏడుస్తూ ఉన్నారమ్మా, చూడండి. అయ్యా, 31వ అధ్యాయము 31 నుండి చదువుదాం. ఇదిగో అంటే బిహోల్డ్ అంటే చూడు, పట్టుకో దీన్ని.
నువ్వు నీ చేతితో పట్టుకో దీన్ని. ఏమిటంటే ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. రైట్. అది నెక్స్ట్ ఏముంటుంది? అది ఈ కొత్త నిబంధన ఏదైతే ఉన్నదో, అందరు వింటున్నారా నా మాట? యవనస్తులు, చిన్నపిల్లలు అందరు వింటున్నారా? నాతో చెప్పండి. నిబంధన, కొత్త నిబంధన, నిబంధన, కొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నవి. బైబిల్ పట్టుకోగానే మనకు జ్ఞాపకం రావాల్సినవి ఏంటంటే నిబంధనలు. ఇందులో పాత నిబంధన ఉన్నది, క్రొత్త నిబంధన కూడా ఉన్నది. మీ బైబిల్ పైకి ఎత్తి పట్టండి, చెప్పండి. మేమిప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడో చూడండి అక్కడ. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, చెప్పండి, నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున్నది. హల్లెలూయా. చెప్పండి. ఇశ్రాయేలీలను దేవుడు చెయ్యి పట్టుకొనిన దినముండెను. ఆమేన్. చెయ్యి పట్టుకున్న దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. హల్లెలూయా. ఆ నిబంధన వంటిది కాదు. ఇది మరొక నిబంధన. ఇది నూతన నిబంధన. చెప్పండి అమ్మా, నూతన నిబంధన. హల్లెలూయా. ఆమేన్. అలా నేను వారితో నిబంధన చేసినా వారు దాన్ని నిలుపుకోలేకపోయారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నదే, దేవుడు అంటున్నాడు, నేను నిలుపుతాను దాన్ని. హలో. వారు చేయలేకపోయారు, ఇప్పుడు నేను చేస్తాను. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను చేస్తాను. హల్లెలూయా. వారు చేయలేనిది నేను చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఈ నిబంధన నెరవేరినది. ఆమేన్. నిబంధన నెరవేరింది. హల్లెలూయా. ఇప్పుడు మనకు దొరికినది ఏమిటనంటే, మనకు దొరికినది ఒకటి ఉన్నది. అది ఏమిటి? మనకు దొరికినది ఏమిటి? ఇప్పుడే చెప్పిన కదా, నిబంధన. ఏ నిబంధన? చెప్పండి. కొత్త. పాతది కాదు, కొత్త నిబంధన నాకు దొరికినది. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా దొరికింది మనకది? చెప్పండి, మీరు చెప్పాలి నాకు. ఎట్లా దొరికింది అది కొత్త నిబంధన? ఆయన చెప్పారని మీరు చెప్తున్నారు, అంతేనా? కదా? యా. ఎవరైనా ఓకే. మీరు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? తీసుకున్న వాళ్ళందరూ సరే, తీసుకొని వారు చేతులు ఎత్తండి. బాప్టిజం తీసుకొని వారు. ఓ రైట్. మరి మీరు దేవుణ్ణి కోరితే తప్పక ఈ నిబంధనను మీరు మీరకుండా ఉందురుగాక. ఈ కొత్త నిబంధనలో మనకు కనబడేది తొలి దశ బాప్తిస్మము. మీరు గ్రహించుదురుగాక. బాప్తిస్మం అనగా ఒక తీర్మానము. ఇకను జీవించువాడను నేను కాను. హలో, ఆర్ యు దేర్? షూర్ ఉన్నారండి? యా. బాప్తిసం తీసుకున్న వారికి ఒక భాగ్యం ఉన్నది. భాగ్యం అదేమిటంటే, రొట్టె ద్రాక్షారసములో పాలు పంచుకోవచ్చు, పాలు పంపులు కలిగి ఉండవచ్చు. ఇది చాలా విశాలమైన వర్తమానము, కానీ మీకు జస్ట్ అవుట్లైన్ మాత్రం ఇస్తున్నా.
మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. మీరు బాప్తిజం తీసుకోవటానికి ఏమన్నా ఆటంకాలు ఉంటే, అభ్యంతరాలు ఉంటే, వాటి విషయమై దేవునితో మాట్లాడండి, పాస్టర్తో కూడా మాట్లాడండి. బట్ పోస్ట్పోన్ చేయకండి మీ బాప్టిజం. రైట్? ఆర్ యు దేర్? హల్లెలూయా. యా. నాకు ఎన్నో పోరాటాలు వచ్చాయి నేను బాప్టిజం తీసుకున్నప్పుడు. ఇప్పుడు లేవు, ఏ పోరాటము లేదు. నా బాప్తిస్మాన్ని వ్యతిరేకించిన వారే దాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ముందు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ పిదప అంగీకరిస్తారు. తప్పకుండా అంగీకారం దొరుకుతుంది. రైట్. తర్వాత రొట్టె ద్రాక్షారసం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకు. ఏమిటండి? చెప్పండి. రొట్టె ద్రాక్షారసము. హల్లెలూయా. యా. ఇందులో పాలు పంచుకునే భాగ్యం మనకు దొరికింది. మనం దీన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇక్కడ కొత్త నిబంధన గురించి ప్రభువైన యేసు ఏమంటున్నాడో చెప్తారు ఎవరైనా? మీరు ఎక్కడో ఉన్నారు. ఐ థింక్ సమ్వేర్, యు ఆర్ థింకింగ్ సమ్వేర్ కదా. యా, చేతండి నాకు తెలిసిన అన్నవాళ్ళు. డూ యు నో దాట్? వావ్ వావ్ వావ్. వెరీ సింపుల్ అమ్మ, వెరీ సింపుల్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకటి విరిచి ఇస్తాడు. తర్వాత అంటాడు, ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలననైనా, చెప్పండి కొత్త నిబంధన. హల్లెలూయా. Come on, గట్టిగా, loudly you can say the new covenant. Hallelujah. The blood of new covenant. Amen. చెప్పండి. నువ్వు కొత్త నిబంధన దేనితో లింక్ అయి ఉన్నదంటే ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తముతో కనెక్ట్ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఎందుకు మనకి ఇది అవసరం? మనకెందుకు ఇది అవసరం? ఎందుకు అవసరం ఇది మీకు కొంచెం అంటే మీ పరిజ్ఞానానికి మించిన మాట ఇది. కానీ ఇది మించింది మీకు వద్దులే అని నేను ఆపలేను దాన్ని. మీకు మించినదే కావాలి. చెప్పండి. కృపకు మించినది కావాలి. హల్లెలూయా. From grace to grace, glory to God. Amen. Hallelujah. To grace. From one grace to another grace. From one degree to another degree. Hallelujah. అరే వీడు ఊరికనే 10th క్లాస్ ఫెయిల్ అవుతున్నాడు, ఈయన 8th క్లాస్లో కూర్చోబెడదామంటారు ఎవరన్నా? అన్నారు. వీడిని 10thలో నుంచి 9th అంటారా, 11th అంటారా? 11. హల్లెలూయా. కనుక మీరు అనుకోకండి ఇది మాకు మించిన వర్తమానం అనుకోకండి. మాకు అర్థమవుతుందని చెప్పండి. మా బుర్రలు పెద్దయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో నిబంధన రక్తము మనకున్నది ఏంటంటే నిబంధన. ఏ నిబంధన? గట్టిగా చెప్పాలి. గట్టిగా. ఏ నిబంధన? క్రొత్త. చెప్పేటా నువ్వు చెప్పు. పెన్ పట్టుకుని నువ్వే చెప్పు. నేసి నిలబడి చెప్పు. కొత్త. నువ్వు కదైనా ఆయన నువ్వు. యూ ప్లీజ్ స్టాండ్ అప్. యా, సే కొత్త. చెప్పు. కొత్త నిబంధన. గట్టిగా, వీళ్ళకంటే గట్టిగా పలకాలి. వీళ్ళందరి వాయిస్ కంటే నీ వాయిస్ పైకి రావాలి. కమన్. కొత్త నిబంధన. యా, we have the power of the new covenant, a new covenant power. చెప్పండి. We have the new covenant power. Hallelujah. Yes. కూర్చోండి. మీరు గుర్తుపెట్టుకోండి,
ఏమిటి న్యూ కవనెంట్ పవర్ అంటే? న్యూ కవనెంట్ పవర్ అంటే, హలో వింటున్నారండి? వింటున్నారా? న్యూ కవనెంట్ పవర్ ఏంటంటే, రక్తము పలుకుతుంది. చెప్పండి నాతోని. పలుకుతుంది. రక్తము పలుకుతుంది. ఎస్. కొత్త నిబంధన రక్తం ఏమంటుందంటే, నీవు నిర్దోషివి అంటుందే. చెప్పండి, నీ మీద దోషం లేదు. చెప్పడం లేదు మీలో కొందరు. వావ్ గట్టిగా హల్లెలూయా. నేను నిర్దోషిని. హల్లెలూయా, నేను నిర్దోషిని. ఆమేన్. హల్లెలూయా. నేను రక్షణ పొందక ముందు కూడా నేను ఒక కేసులో బయటపడ్డాను. భలే అద్భుతంగా బయటపడ్డాను. నన్ను కోర్టు నిర్దోషి అని తీర్పు తీర్చింది. మేము యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి పోరాటంలో ఉన్నవాళ్ళం కనుక కేసులు ఉండేవి మా మీద. నా మీద అయితే చాలా బలమైన కేసు ఒకటి వచ్చింది. చాలా బలమైనది. తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 71వ సంవత్సరం 1971 1968లో అది కేసు జరిగింది. 71లో కోర్టులో నిలవన్నప్పుడు నిర్దోషి అని తీర్పు తీర్చారు. ఇంపాసిబుల్, తీర్పు తీర్చడానికి లేదు, కానీ తీర్చారు. ఎందుకు తీర్చారంటే, మాకు శత్రువు అయిన వ్యక్తి వచ్చి ఈయన లేడు దాంట్లో అని చెప్పాడు. హలో. అప్పుడు జడ్జి అన్నాడు, ఇతడు నిర్దోషి అన్నాడు. నీ మీద ఎవరైనా ఏదైనా నింద మోపాలనుకుంటే దేవుడు అంటాడు, నీవు నిర్దోషివి అంటాడు. నిర్దోషి. ఈయన మీద దోషము లేదు. దానికి ముద్ర ఏంటంటే యేసు రక్తం. చెప్పండి, రక్తం. యేసు రక్తం ఏమంటుంది? చెప్పండి, యేసు రక్తం ఏమంటుంది? నీవు నిర్దోషివి అంటుంది. అనగా 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 నీ పూర్వీకుల పాపము, నీ పొరుగువాని పాపము, నీ పాపము, నీ దోషము, నీ అపరాధము అవన్నీ కూడా తుడిచి పెట్టబడ్డాయి. పురుషులు గట్టిగా కొట్టాలి. చెప్పండి. వాయిజోలే హవా హాలా బాలాబా తీతక మహాతులకబా జషికదహా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Wow, God bless you. God bless you all. God bless you. మీరు అద్దం ముందు ఎప్పుడు నిలబడ్డారా? నేను 3 అద్దాల ముందు నిలబడతా. ఒక అద్దమేమో ఇట్లా వెనక కనిపిస్తుంది నాకు. ఈ కటింగ్ చేసుకుంటాను నేను కనుక అది కనిపిస్తుంది. నేను ఇట్లా కూర్చొని అద్దంలో చూసి ఇక్కడ చూస్తే అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది కూడా కనిపిస్తుంది. ఇంకొక అద్దం ఉంటుంది, అది దగ్గరకు వస్తుంది, ఇట్లా ఇంత పెద్దగా భూతద్దం లాగా వస్తుంది. అందులో ప్రతి స్పాట్ కనిపిస్తుంది, ప్రతి స్పాట్ తీసేస్తా. హలో, ఆర్ యు గెటింగ్? ఇంకొక అద్దం ఉంటుంది, టై కట్టుకొని వెళ్తాను. వెళ్తే టై అరే పైకి వచ్చింది, కరెక్ట్ ఎక్కడ ఉండాలి? టై కరెక్ట్గా దీని దగ్గరకు ఉండాలి. వావ్. అప్పుడు దాన్ని తీసి మళ్ళీ కట్టి మళ్ళీ స్ట్రైట్ చేస్తా. అంటే పెద్ద అద్దం. ఇన్ని అద్దాలు ఉన్నాయి ఈ అందానికి. హలో, అర్థమవుతుందండి? చెప్పండి హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు. నేను అద్దం ముందు నిలబడ్డప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ నన్నెవరు తప్పు పట్టవద్దు అని జాగ్రత్త పడతాను.
నా డ్రెస్సింగ్ కానీ, నా హెయిర్ కానీ, నా ఫేస్ కానీ, నా షేవింగ్ కానీ ఎవడు తప్పు పట్టొద్దు. అందుకే నేను ఎక్కడికి మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళు అంటారు, అన్నా నువ్వు ఇంటాక్ట్ ఉంటావన్నా, ఇంటాక్ట్ ఉంటావంటారు. హల్లెలూయా. యా, వి మస్ట్ మెయింటైన్, మనం మెయింటైన్ చేయాలి. ఓకే, రైట్. ఇది ఒకటేనా ఈ బాహ్యమా? అంతరంగం చెప్పండి, అంతరంగం. గట్టిగా పలకాలండి, అంతరంగం. అంతరంగము, నా అంతరంగము. చెప్పండి, నా అంతరంగము, నా అంతరంగము. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ బయట ఎంత శుభ్రతను పాటిస్తానో అన్నిటికంటే ఎక్కువగా నా మనస్సును, నా హృదయాన్ని, నా ఆత్మను అంత జాగ్రత్త తీసుకుంటాను. ఈ మనస్సుకు కల్మషము తోస్తుంది. ఏం తోస్తుంది? కల్మషం, కల్మషం, కల్మషం. మీరు పలకండి, ఏం పర్లేదు, పలకండి, కల్మషం. ఈ మనస్సుకు తోచేది ఏంటంటే కల్మషం, కలత, కలత ఉంటుంది. ఈడే కదా మన తిట్టి నన్ను, వీడు కాదు, ఈయన గుంజి కొడితే ఎట్లుంటుంది అనిపిస్తుంది లోపల. ఆయన కొడతాడు, మళ్ళీ కొడతాడు, భయం కూడా ఉంటుంది. హలో, కానీ లోపల మాత్రం తిరుగుతూ ఉంటుంది. వాడు వచ్చి అన్న ప్రైజ్ ద లార్డ్ అంటాడు, ప్రైజ్ ద లార్డ్ అంటాం. హలో, మొత్తం ప్రైజ్ ద లార్డ్ ఇవ్వం, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే లోపల ఉంటుంది కల్మషం, కలత. హలో, ఈ మైండ్ చాలా డిఫరెంట్, ఇది స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్. దిస్ ఈజ్ అన్స్టేబుల్. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆలోచన వస్తుంది, ఒక స్థిరత్వం ఉండదు. దీని పేరు మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి, మనస్సాక్షి. హల్లెలూయా. ఎట్లా ఉండాలి మనస్సాక్షి? నిర్దోషంగా ఉండాలి. రైట్ అమ్మా. ఓకే, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి ఎలాగా? చెప్పండి అమ్మా, ఎలాగా? చెప్పండి, నిర్దోషి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నన్ను ఎలా నిలవబెట్టాడు? నిన్ను చెప్పండి, నీ ఎదుట నువ్వే నిలబడతావు, నీ అద్దం ముందు నువ్వే నిలబడతావు. నీకేం కనిపిస్తుంది? నేను నిర్దోషిని అని కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిర్దోషం ఎక్కడ ఉంటుందంటే తనను తాను అర్పించుకొనినా, గట్టిగా పలకడమ్మా, చెప్పండి, ఎవరి రక్తము? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరు. క్రీస్తు రక్తము. మరొకసారి గట్టిగా చెప్పాలి, చెప్పండి. వావా, నాకు వినబట్టం లేదు. ఆమేన్. మళ్ళా స్టేజ్ మీద వినపడలే. క్రీస్తు యొక్క రక్తము. అమ్మా చెప్పండి, వ్యర్థమైన కార్యములు, నిర్జీవ క్రియలు, జీవము లేని పనికి మాలిన పనులు. హలో, మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం, పనికి మాలిన పనులు చేస్తూ ఉంటాం. హలో, నేను పొద్దున్న ఒక షర్ట్ ఉతుకుతున్నా, 3 సార్లు ఉతుకున్నా, దాని మీద ఒక ఇంకు పోవటం లేదు. చిన్న స్పాట్ ఉన్నది, అది చిన్నది స్పాట్. చాలా ఖరీదైన చొక్కా, ఆ చిన్న స్పాట్ చిన్నదే, చాలా వరకు పోయింది ఆ ఇంకు. ఎన్ని రకాల కెమికల్స్ దానికి పెట్టానో చెప్పొద్దు, పోవటం లేదా ఎంతకి. ఆ కొంచెం స్పాట్ ఉంది. మా దగ్గర చిన్న స్పాట్ ఉన్నా మా వాళ్ళు గుర్తుపడతారు, అన్న నీ షర్ట్కి స్పాట్ ఉందంటారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి ఇద్దాం ఈ షర్టు, ఎవరికి ఇచ్చినా బాగోదు అనుకున్నాను. అయితే ఒక ఆయన కష్టజీవి, చాలా కష్టపడి పని చేస్తాడు ఆయన. ఆయనకు దీని మీద శ్రద్ధ ఏముండదు, ఆ మురికే ఉంటుంది ఆయన బట్టల మీద. ఆయనకి ఇస్తే ఇది చాలా కాలం పనిచేస్తుంది, చొక్క ఖరీదైంది కదా. ఆయన ఎన్నిసార్లు ఉతికినా చిరిగిపోదు అది. ఆయనకి ఇద్దాం అనుకున్నా. అరే ఈ కొంచెము స్పాట్ తోటి కూడా ఎందుకు ఇవ్వాలి, ఈ స్పాట్ని ఎట్లయినా తీద్దామని 45 మినిట్స్ దాని కొరకు స్పెండ్ చేసిన. నేనన్నా ఇవాళ ప్రీచింగ్ చేయాలి అక్కడ పోయి. నేను హలో ఇక్కడేమో 45 నిమిషాలు పెడుతున్నా, దీని మీద వదిలిపెట్టలేదు నేను. ఒక ఆయనను గురి పెట్టుకున్నా,
పలానా వ్యక్తికి ఇది ఇద్దాం. అది స్టాంజా షర్టు, చాలా ఎక్స్పెన్సివ్ షర్టు, తర్వాత ఎక్కువ కాలం పనికొస్తుంది, ఈ వ్యక్తికి ఉపయోగకరం ఇది. కానీ ఈ స్పాట్ కూడా ఉండొద్దు దీని మీద, ఈ మరక కూడా ఉండొద్దు దీని మీద, దీన్ని ఎలాగైనా తుడిచిపెట్టాలి అని పట్టుపట్టాను. వైట్ షర్ట్, బ్యూటిఫుల్ షర్ట్ ఆయన వేసుకుంటే అడుగుతారు ఎవరైనా పోయి, అన్నా ఇంత ఖరీదైన షర్ట్ ఎక్కడిది నీకు అని అడుగుతారు. హల్లెలూయా. అది చెప్తాడు, మా పాస్టర్ గారు ఇచ్చారు. మీ పాస్టర్ ఇట్లాంటి ఖరీదైన వేసుకుంటాడా? ఏమనుకున్నా మా పాస్టర్ని, ఓ భువనగిరి షర్ట్లు తెచ్చుకుంటాడు అనుకున్నావా? హల్లెలూయా. ఎస్, గ్లోరీ టు గాడ్. నిన్ను అంత ప్రత్యేకంగా దేవుడు తయారు చేస్తున్నాడు, జ్ఞాపకం పెట్టుకో. చెప్పండి, 10 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు లేవండి. 10 years. 10, నా వయసు 10. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ డియర్ డాటర్ ఈస్ గెటింగ్ అప్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 10 కంటే తక్కువ ఉన్నవారు కానీ 10 ఉన్నవారు, ఓకే, 10 to 15 మధ్యలో ఉన్నవారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 15 to 19 కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. 15 to 19, 15 to 19. Wow, 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 wow. Hallelujah. Then 20 to 25, between 20 to 25. Wow, wow, wow. More people. Hallelujah. Yeah, 25 to 30. Between 30 to 40. Between 40 to 50. Between 50 to 60. Hallelujah. Glory. Kurchan sir, thank you so very much. Thank you, thank you. All of us should believe that we are spotless. Cheppandi. Spotless. Say loudly, loudly. Everybody say spotless. Dintho nenu aapestanu, okay, right? Spotless. Say loudly, spotless, spotless. No spot, no spot. Hallelujah. What is that again? What is that? The blood. The blood is spotless, better, spotless blood. Yeah. Chudandi, turn to your Bibles. 1 Peter chapter 1, verses 18 and 19. పితృ పారంపర్యము. వినండి అయ్యగారులు. పితృ పారంపర్యము. ఆర్ యు దేర్? హలో. ఓ బ్రదర్స్, కళ్ళెం, ఓ భయ్యా, ఇదర్ సునో. చెప్పండి, పితృ పారంపర్యం. చెప్పండి, ఏ పారంపర్యము? పితృ పారంపర్యం అంటే మన తాత ముత్తాతల నుంచి మనకు వచ్చినటువంటి సాంప్రదాయం. వ్యర్థం, అదంతా వ్యర్థం. చెప్పండి, వ్యర్థం. గట్టిగా చెప్పండి, వ్యర్థం. హల్లెలూయా. హలో. అది ఒక ప్రవర్తనతో పోల్చబడింది. ప్రవర్తన. పితృ పారంపర్యమైన, నాతో పలుకుతారు మీరందరూ? చెప్పండి. కష్టమవుతుంది, కొందరు కష్టమవుతుంది కదా. చెప్పేట పితృ పారంపర్యమైన. చెప్పండి యంగ్స్టర్స్, కమన్. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా. గట్టిగా చెప్పాలండి. విడిచి వదిలిపెట్టునట్టుగా. హల్లెలూయా. విడిచిపెట్టునట్టుగా. రైట్. వెండి బంగారముల వంటి క్షయం అంటే క్షీణించిపోతుంది, నశించిపోయేది అది. ఓకే. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు చెప్పండి, విమోచింపబడలేదు. లేదు. చెప్పండి, లేదు. కానీ కమన్, నెక్స్ట్ చెప్పండి. అమూల్యమైన రక్తము, నిర్దోషము, నిష్కళంకమునగు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నేను విమోచింపబడితినని నేను ఎరుగుదును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంకా ఇంకా గట్టి కొట్టండి, హల్లెలూయా. వావ్, గ్లోరీ, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Yeah. నేను విమోచింపబడి తినని ఎరుగుదును. Amen. Glory to God. Bold fellow. Wow. Excellent. Hallelujah. Wow. అరే వీడు కోట్ ఎక్కడ వెంది, వీళ్ళ డాడీ ఎక్కడ? ఇంతకుముందు మంచి కోట్ వేసుకున్నాడు. ఆవిడ ఎట్లా కనిపిస్తుందంటే ఆఫ్రికన్ ప్రాఫిట్లకు కనిపిస్తున్నాడు. వేసుకొని రా, ఆ కోట్ వేసుకొని పైకి రా. యా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యా, యు ఆర్ సో జాయ్ఫుల్, ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుర్తుపెట్టుకోండి, నిర్దోషము నిష్కళంకం అనేది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే స్పాట్లెస్, బ్లేమ్లెస్. రెండు, బ్లేమ్, నో బ్లేమ్ అపాన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం మీద ఎటువంటి దోషము ఉండదు. ఎవరు కూడా నీ మీద నిందారోపణ చేయడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. That's what my God, hallelujah. Hey, glory. That is my God, that is my God, amen. Wow, come on, lift up. Bye. Mashikada haba. Thank you, Lord, hallelujah. Hallelujah. Lift up your hands toward them and bless. Come on, sir, lift up your hands. Sisters, stand up there and lift up your hands toward them. All the sisters, prayer warriors, all the prayer sisters, come on, get up and lift up your hands toward them and bless them. Bless them, bless them, bless them. Shabahate bekadaba. Tama tababa khala bale bele bebe. Stand up, man, stand up. Stand up, stand up. You both have stand up. And lift up your hand toward them and bless them in Jesus' name. Wow, 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 wow. Glory to God. Hallelujah. Oh, brother, sit down, man. Again, కూర్చోండి. కదలొద్దు, okay? Sit there. Please sit there, sit somewhere. Yeah, please sit somewhere. Glory to God. Hallelujah. Don't move around. No. Please get up. Come here. No music. No. Submit, surrender to God. Yeah. Wow. Hey. Mama. La tile tala baba. Kika ha ba to. Tamatike bekada tatale tele kobaha. Jabay shakata ba. Jamay shikada katakabada to beta badaba. Tamatabakabaha. Mir mokrinchandi yavanastulu, please. You can kneel down and submit to God and surrender to God. Glory to God. Be shoti tama baba. వావ్. నిర్దోషము నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. బాబు, ఎవరు కదలకండి, దయచేసి కూర్చోనండి. Sit down. Kindly be seated. Please be seated. Do not. Pastors, మీరు కూడా కూర్చోండి. Brothers at the ground, please be seated. You only two must stand. Okay, right. Come on. Please understand. Understand. See, this is what has been done
by the second Adam or last Adam. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎవరి చేత జరగబడిందని అంటే రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము చేత ఇది జరగబడింది. He was there to shed the blood as second Adam or the last Adam. ఇది జ్ఞాపకం పెట్టుకోనండి. వాట్ హ్యాపెండ్ విత్ ద ఫస్ట్ యాడమ్ అక్కడికి తీసుకుని వెళ్తాను. మరి 11 అవుతుంది, పర్లేదా మీకు? ఆర్ యు రెడీ? వావ్, హల్లెలూయా. ఇప్పటికే ఒకళ్ళిద్దరు కొనుక్కుతున్నారు ఇక్కడ. వావ్, 11 అయితే వాళ్ళు కింద ఫ్లాట్ అయిపోతారు. డోంట్ డూ దాట్, ఓకే? లిసన్ వెరీ కేర్ఫుల్లీ. వాట్ హ్యాపెండ్ విత్ యాడమ్? ఆదాముతోటి జరిగిన పొరపాటు ఏమిటి? ఓకే, you're listening very carefully, opening your Bible. May God give you wisdom. And these kids are also very serious to listen to the word. జాగ్రత్తగా వినండి. ఆదాము యొక్క దోషము, అపరాధము, అది మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించినది. పితృ పారంపర్యము. అర్థమవుతుందండి? పితృ యు ప్లీజ్ స్టాండ్ హియర్. కమ్, బోత్ ఆఫ్ యూ స్టాండ్ హియర్. Right, thank you so much. Thank you for kneeling down. Yeah. Those who are outside, please come inside. Bite unnavaru lopalki randi dayachesi. Don't miss this moment. Do not miss this moment. And now many people do not know this, what has happened in the beginning, how Adam and Eve were lost. ఆదాము హవ్వలు ఎలాగున వారికి ఇవ్వబడిన స్వాస్థ్యమును వారు కోల్పోయారో చాలామందికి తెలియదు. మనకు వారి ద్వారా సంక్రమించినది అనగా పితృ పారంపర్యమైనది ఒకటి దొరికింది మనకు, మనందరికీ, సర్వ మానవాళికి. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. దేవుడు వారికి ఇచ్చినది ఏమిటంటే మహిమనిచ్చాడు, కృపను కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. కృప అవసరం లేదు, అప్పుడు కృప అవసరం లేదు. No, there was no need of grace that time because they were with full of glory. Say with me, glory. మహిమతో, మహిమ. Hallelujah. చెప్పండి, మహిమ. They were covered with the glory. They were with full of glory. Hallelujah. ఈ రోజున జరిగిన విషయం ఏమిటనంటే, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, బాబు ఇక్కడ వినాలి బేటా, లిసన్, ఓకే? జరిగిన విషయం ఏంటంటే, ఏ మహిమ అయితే వెళ్ళిపోయిందో ఆ మహిమ కొరకు యేసుక్రీస్తు వారు ధ్యాన ముద్ర వహించాడు. మనం ప్రార్థనలు చేస్తాం, చాలా ప్రార్థనలు చేస్తుంటాం. ఒక ప్రార్థనను మనం మర్చిపోతాం. ఆ ప్రార్థన చాలా పొడవైన ప్రార్థన. మొత్తం చాప్టర్ మొత్తము ఆ ప్రార్థనతో ఉంటుంది. అది యోహాను సువార్త 17వ అధ్యాయము. చెప్పండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అడిగాను, చర్చి పెద్దలందరూ వచ్చారా అని అడిగాను. ఎందుకనంటే మీ ఆశీర్వాదము వారికి ఆశీర్వాదము. మీరు మిస్ అయ్యారనుకోండి, మీరు మిస్ అవుతున్నారు, వాళ్ళు కూడా మిస్ అవుతారు. అలా కాకుండాను గాక. ఓకే, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 22వ వచనము. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి మనము ఏమై ఉన్నాం? కాదు, మనం ఏకమై ఉన్నాము. చెప్పండి, మనము అని అంటున్నాడు. తండ్రితో అంటున్నాడు, దేవునితో అంటున్నాడు. సార్ మూసేయండి సార్, పర్లే ఇక్కడ చూడండి. మనము ఏకమై ఉన్నాం. మనము మీరిద్దరు కలుసుకోండి. మనము ఏకమై ఉన్నాం. చెప్పండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏమై ఉండాలండి?
అమ్మ మీరు ముగ్గురు లేస్తారా యా, అటు తిరగండి, వాళ్ళకి చెప్పండి మేము ముగ్గురం ఏకమై ఉన్నాం. మేము ఏకమై ఉన్నాం. మీరు లేవండి సార్, మీరు ముగ్గురు. అసలు మీరు ఏకమైనా మీరు ముగ్గురు? హలో సార్, ఓకే రైట్, హల్లెలూయా. అట్లా చేతులు కాదు పట్టుకునేది, ఇట్లా ఏకమంటే ఇట్లా ఏకమై ఉన్నలాగున. గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను. ఎవరు? వీరందరూ. అక్కడ వారు పట్టుకోండి, ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి. మేమును ఏకమే, హల్లెలూయా. మేమును ఏకమే, మేము ఏకమై ఉండవలనని యేసు అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. Glory to God, hallelujah. You can get up. Glory to God. You can sit down. Hallelujah. You can sit down, please. You can sit down. పోయిన మహిమ మళ్ళా మీకు దొరికింది. చెప్పండి, నాకు దొరికింది, నాకు తిరిగి వచ్చింది. యేసయ్య ప్రార్థన చేశాడు, తండ్రి, the glory which you gave me, I have given them. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను. చెప్పండి, మీరు చిన్నపిల్ల ఎవరన్నా మీ పక్కనే ఉంటే వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు మహిమ ఇచ్చాడు. చెప్పు, దేవుడు నీకు మహిమ ఇచ్చాడు, తెలుసా నీకు తెలుసా? చెప్పండి, చిన్నపిల్లలకి చెప్పండి, అక్కడ ఉన్న యవనస్తులకి, ఆ బాలకి, దేవుడు వీడు చక్కగా చెప్తున్నాడు పక్కవాడికి, గ్రేట్ ఫెలో, అల్లే దేవుడు నీకు మహిమ ఇచ్చాడు. ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అయ్యా నీ కాలు ముక్తా, ఏసయ్యా ప్లీజ్ ఎట్టన్నా సాయం చేయరాదు జరా. ఈ ప్రార్థనలు వదిలిపెట్టండి. లీవ్ దోస్ ప్రేయర్స్. నేను ఆ ప్రేయర్లు ఏం చేయను, నేను అట్లాంటి ప్రేయర్లు ఏం చేయను. నా భార్యను చూస్తా, అయ్యో పాపం అంటాను. అమాయకురాలు ఏం చేస్తుంది? కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. చాలాసేపు చూసినా నన్ను చూస్తూనే లేదామె. హలో, నేను వెళ్ళిపోయినా, మళ్ళీ వచ్చి కాసేపు నిలబడ్డా. ఆమె చేస్తూనే ఉంది ప్రార్థన. ఏదో ఫోన్ వచ్చింది, మీరు చేస్తున్నారా ప్రేయర్ అంటుంది. మళ్ళా వాళ్ళకి ఎవరికి అనిపించింది ప్రార్థన. హలో, నేనన్న పాపం, అమాయకురాలు. ఎప్పుడైనా చెప్పినా నీ భార్యకి అమాయకురాలని? ఈమెనా? ప్రాక్టికల్ లైఫ్ అండి ఇది. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. యా, నేను చేయండి మీకు చెప్పా. నేను నా భార్యను చూసి జాలి పడతారు. పాపం అమాయకురాలు. మీరు ఎప్పుడైనా జాలి పడ్డారా మీ భార్యల మీద? పడ్డవాళ్ళు సార్ లేచి నిలబడండి. Praise the Lord. Hallelujah. Yes. యేసు తన సంఘమును చూసి జాలి పడుతున్నాడు. సంఘం ఎవరో తెలుసమ్మా? వధువు, తన పెండ్లి కుమార్తె. దానికి సిద్ధపాటుగా మనమంతా కలిసాం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ యూత్ మీటింగ్. నాకు తెలుసు ఇది కేవలం మనం పెట్టుకున్న యూత్ మీటింగ్ కాదు. అఫ్ కోర్స్ ఓవర్కమ్ అనేది ఏదైతే ఉన్నదో, ఆ ఓవర్కమ్ అనే దాని యొక్క రెఫరెన్స్ ఏంటంటే 4:7, జేమ్స్ 4:7. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పాస్టర్ గారు అయ్యగారు అని ఫోన్లు వస్తాయి నాకు. అమ్మ ఏమైంది? అయ్యగారు
ఏమైందమ్మా, ఏమైందంటే ఏం చెప్పాలయ్యా, ఇప్పుడు వెళ్ళుకుంది ఎట్లా, ఇంతసేపు పీడించింది, అయ్యగారు వెళ్ళిపోయింది అది అంట. అయ్యగారు అంటే పోతా అది పోదు, అది అక్కడ దాక్కొని పోయింది అమ్మ అయ్యగారు అంటది. హల్లెలూయా. నో, you must resist the devil. Say, I will. Loudly. I will. I will resist the devil. Hey! ఏమేటి లోపల వస్తున్నావు, ఏమనుకున్నావు? అదే సార్ ఆడ మాంసం కూర స్మెల్ వచ్చింది సార్. కుక్క రాదమ్మా లోపలికి, మాంసం కూర స్మెల్ వస్తే అది పోయినట్టే పోయి మళ్ళీ వస్తుంది. అయిపో అంటే మళ్ళీ పోయినట్టు పోయి మళ్ళీ వస్తుంది. దెయ్యం చేసే పని అది. కనుక దాన్ని ఏం చేయాలి? నడువు. అవుట్ అంటే అవుట్. గ్లోరీ టు గాడ్. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సబ్మిట్ టు గాడ్. సే, ఐ విల్ సబ్మిట్. చెప్పుకోండి, నేను లోబడతాను. ఏం పని, లోబడతాను అంతే. ఐ విల్ సబ్మిట్. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అది చెయ్యలేదు ఆదాము హవ్వలు, ఆ పని చెయ్యలేదు. అవ్వ దగ్గరికి అపవాది వస్తే అవ్వ పాపము అపవాదిని ఎదిరించి బయటికి పంపలేదు. కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పి మంచిగా అస్సాం టీ తయారు చేస్తావు కూర్చో అని కూర్చుండబెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా అయ్యగారు వచ్చాడు. వస్తే ఎక్కడ పోయినా ఎంతసేపు నువ్వు ఇంతసేపు నా దోస్తు ఉండే తెలుసా నీకు, నిన్ను చూడగానే ఎలుకుంది అది. హలో ఆమె అంటుంది. ఇట్లాంటి స్టోరీ నడిచింది అక్కడ ఏదేను తోటలో. కనుక దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో మనం ఎరిగి ఉందుముగాక. చెప్పండి. చాలామంది దేవునికి లోబడతారు కానీ దయ్యాన్ని ఎదిరించరు. హలో, ఎదిరించే వ్యక్తులుగా ఉందరుగాక. ఎవరిని ఎదిరించాలి? తల్లిదండ్రులను కాదు ఎదిరించేది. హలో, చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఎదిరిస్తారు, అట్లా కాదు. కొందరు టీచర్స్ని ఎదిరిస్తారు, కొందరు పాస్టర్స్ని ఎదిరిస్తారు, అట్లా కాదు. అట్లా చేయకుందరుగాక. ఎవరిని ఎదిరించాలో వారిని ఎదిరించాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి, ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి. కానీ అపవాదిని మాత్రము తీసుకొని వచ్చి చక్కగా మనము కుర్చీ వేసి కూర్చోబెట్టకూడదు. నెమ్మదిగా సారీ ప్లీజ్ కమ్ అగైన్ అని పంపించేయాలి. అప్పటికి తర్వాత దర్వాజా బంద్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. Shall we do that? Close the door to the devil. Amen. Come and say hallelujah. Close the door to the devil. Hallelujah. మీరు ఒకసారి గట్టిగా హల్లెలూయా పలికితే జనగామ చుట్టూ ఉన్న దయ్యాలన్నీ గణపూర్ వరకు వెళ్ళిపోరు. అటు గణపూర్లో ఎవరన్నా బలంగా ఉంటే వాళ్ళు అంటారు, ఏయ్ అడువో. యా, మీరు దయ్యాలని గుర్తుపడుతురుగాక, వాటిని ఎదిరించుదురు. వెళ్ళగొట్టుట అనేది ఇతరుల నుండి, కానీ మీ వద్ద నుంచి అది పారిపోనంటుంది బైబిల్. నీ వద్ద నుండి పారిపోను కంటే దాని అర్థం ఏంటంటే, నీ వద్దకు వచ్చును, నీవు ఎదిరించినప్పుడు పారిపోను. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్. అప్పుడు నువ్వు ఎవరికో ప్రార్థన చేసి, ఓ దయ్యం వచ్చింది ప్లీజ్ ప్రార్థన చేసి సార్, జర ఫాస్టింగ్ ఉండు సార్ అని అడగద్దు. చాలామంది అని అడుగుతారు, సార్ ప్లీజ్ నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి నా కొరకు అంటారు. నేనన్నా నీ కొరకు నేనెందుకు ఉంటా ఫాస్టింగ్? ఓ నీ ఫాస్టింగ్ నువ్వు ఉండు పో అని చెప్తాను నేను. వినబడిందా? హల్లెలూయా. ఎవరు చేయరు, నీ కోసం ఎవ్వరు ఫాస్టింగ్ చేయరు. చేస్తున్నా అని చెప్తే మాత్రము వాళ్ళకి ఏందో తమాషా, పోనీ వదిలేసి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పీపుల్ డు నాట్. ఎప్పుడన్నా చాలా సీరియస్ మ్యాటర్లో ఎవరన్నా చాలా కనికరంతో ఉంటే చేస్తారు, అంతవరకే. యేసుక్రీస్తు వారు వారి మీద కనికరపడి ఏం చేశాడమ్మా?
వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, వారికి బోధించాడు, వారికి ప్రార్థన నేర్పించాడు. దట్స్ ద వండర్ఫుల్ ట్రూత్ యాక్చువల్లీ. సో లెట్ ఇస్ ఆల్ స్టాండ్ అప్. మనం లేచి నిలబడదామండి. నిలబడి మనం చెప్దాం దేవుడికి, ప్రభా నేను నటించకూడదు. చెప్పండి, అందరు చెప్పండి, నేను నటించకూడదు. నాకు నటనావస్థ వద్దు ప్రభువా. చెప్పండి, ఐ డోంట్ వాంట్ టు ప్రిటెండ్. ఆమేన్, హల్లెలూయా. ఐ వాంట్ టు బి ఫెయిర్ ఎనఫ్. హల్లెలూయా, ఆమేన్. ఐ వాంట్ టు బి క్లీన్, క్లియర్, ప్యూర్, పర్ఫెక్ట్, హోలీ, వండర్ఫుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. నేను సంపూర్ణంగా ఉండాలని కోరుచున్నాను. నేను పరిపూర్ణంగా ఉండాలని కోరుచున్నాను. నేను నూతనపరచబడాలని కోరుచున్నాను. నేను పవిత్రతను కలిగి ఉండాలని కోరుచున్నాను. నా నేత్రాలు చక్కటి దృష్టి కలిగి ఉండాలని కోరుచున్నాను. నా వినికిడి బహుబలంగా ఉండాలని కోరుచున్నాను. హల్లెలూయా. నా పలుకు వ్యర్థమైనవి కాక స్పష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ గో ఆన్ ప్రేయింగ్ ఫర్ సమ్ టైం. ప్రార్థించండి అందరూ. క్లీన్, చెప్పండి, క్లీన్, క్లియర్, ప్యూర్, perfect, holy, wonderful, matchless, for the sake of God's kingdom. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Worship చేయండి. Leave it. Lift up. Come friend and worship the Lord. Come on, doctor. Doc, come here. Hallelujah. Babu, worship చేయండి. మీరు కూడా రాగం తీయండి. ఏదో మీకు వచ్చిన రాగం మరి తీయండి. క్వైర్లో ఉన్న వాళ్ళు పైకి రండి. Come on. Those who are in the choir, you can come up. Hallelujah. Oh, ho, ho, ho. Zabala mama mala kardana mashe. ఇంకా ఎవరైనా నేను క్వైర్లో ఉండాలి అన్న ఆశ మీకుంటే వారు కూడా పైకి రావచ్చు. Worship you, Lord. Come up. Yes. నేను కూడా క్వైర్లో ఉండాలి అనే తపన, కోరిక నీకుంటే ప్లీజ్ come up. I'm going to pray for this choir today. Hallelujah. Any of you, మీరు ఎక్కడ వేరే చర్చి నుంచి వచ్చినా సరే, నేను క్వైర్లో ఉంటాను, మా సంఘంలో క్వైర్లో ఉంటాను. I will lead the worship. I will become a worship leader. Hallelujah. అన్నవారు రావచ్చు. యా, bold enough. Come beta, come. సంతోషాల కుమార్తె రా బేట, పైకి రా. Da shika baha kili mehe koto kabaha ardana. Come on, join with them with the anointing of the Holy Spirit in this place for the sake of His kingdom. Glory. Go see me la. Ya bashakala maha mardana ma ya bashime. Sikidika mahakaba seleha
బలమా థ్యాంక్ యూ జీసస్ జీసస్. నిన్నే ప్రేమింతును ఎత్తుకుంటారండి పాట. కమాన్ కమాన్ విక్. నిన్నే ప్రేమింతును నేవేరు తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేరు తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేరు తీరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నేవేరు తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేరు తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేరు తీరుగా తీరుగా నేవేరు తీరుగా చెప్దాం దేవునితో. నేవేరు తీరుగా సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేరు తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా నీవేను తిరుగా
ke maha kordanaba. Jaba shakadaba. Amen, 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 amen. Sister, can you come here? Yeah, you please come here. Come here, beta. Come here. Come here. Yeah. I saw a vision that there was a supernatural attachment that is resting upon your heart, your chest. Hallelujah. Glory to God. Hallelujah. Hallelujah. Bashaba halama. Joshita tataba hata kalama. Zasiki de kahaba. Ole hale melevi kototo bedeni shalaba. Jesus, 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 Jesus. Through you, your whole family be blessed. Through you, your husband be blessed. Through you, your parents be blessed. Your siblings be blessed. Through you, many are going to be blessed, beta. Yes, yes. Bo shaba timita kalabalaba. Ole hala hala malabale kete kete kabaka. Yeah, the Spirit of the Lord is moving. నేను ఈ భాగంలో ఇక్కడ కాదండి, అక్కడ ఆ భాగంలో, అంటే ఇక్కడ లేదని కాదు, ఇక్కడ ఉంది, ఇక్కడ అనాయింటింగ్ ఉంది. ఆ భాగంలో పావురం తిరగటం చూస్తున్నా నేను. ఐఎమ్ సీయింగ్ ద హోలీ స్పిరిట్ యాజ్ అ dove, just moving very gently. He's moving very gently. He's moving. Glory to God. Hallelujah, hallelujah. Yeah. మీలో ఎవ్వరు కూడా నిరాశగా ఉండకండి యవ్వనస్తులు, బలహీనంగా ఉండకండి. మీరు బలవంతులని నమ్మండి. మీరు బలవంతులు అని నమ్మండి. హల్లెలూయా. తొట్టిల్లకుండా కాపాడుటకు, తన మహిమ ఎదుట మిమ్మును నిలువబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. Amen. Hallelujah. 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 Glory to God. Hallelujah. మరొకసారి పాడదామండి. Hallelujah. పరిశుద్ధాత్ముడు పౌరాకారంలో ఇక్కడ సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ Hallelujah.
నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో నీ ప్రేమ నీ శక్తి నింపుము ఆరాధింతునా మనసంతటితోను ఆరాధింతునా బలమంతటితోను ఆరాధింతునా హృదయమంతటితో యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే యేసు నీవే పలకండి అందరం పలుకుదామండి నా ప్రభు నీవే చెప్పండి యేసు నీవే నా ప్రభు నీవే నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలో నీ ప్రేమ కమాన్ నీ శక్తి నింపుము నాలో ఆరాధింతునా మనసంతటితోను ఆరాధింతునా హృదయమంతటితో యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు నీవే నా ప్రభు నీవే Truly, I want to tell you, I am experiencing a different anointing at this moment. I used to have this in few occasions, but now I am sensing that anointing which I have been missing for a time, a period of time. కొంతకాలం నేను మిస్ అయ్యాను. అంతకు మునుపు చాలాసార్లు ఈ anointing experience I could receive within me, and I'm seeing it now. Praise God for God's presence and God's anointing upon us and anointing within us. మన లోపట మన బయట మన మీద ఉండే అభిషేకము గతంలో లేని విధముగా ప్రత్యేకముగా ఎప్పుడో ఒకసారి ఏదో కలిగినది కాక ఇప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో కలుగు నిమిత్తము దేవుడు సంకల్పించి దీవించిన ఈ సమయమును బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సహవాసమును బట్టి ఇప్పటి మీ యొక్క విశ్వాసమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను కూడా వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెషస్ టచ్ ఒక అనాయింటింగ్ నేను చూడగలుగుతున్నానని
మీకు మనవి చేస్తున్నాను. యూ టు కెన్ ఎక్స్పీరియన్స్ దట్. మీరు కూడా అటువంటి ఆ స్థితిని ఇప్పుడు పొందుకోవడానికి మీరు అర్హులని మీరు నమ్మండి. ఎస్, యు ఆర్ వర్ది టు రిసీవ్ ఇట్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. You too can experience that amazing touch of the Holy Ghost, and your physical being will experience it, and your spirit realm will change by that anointing. Hallelujah. 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 ఎవరినైనా మీరు ప్రేమించలేకపోతే మీరు ప్రార్థించండి దయచేసి వారి కొరకు. నేను పలానా వారిని నేను ప్రేమించలేకపోతున్నాను అని ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం నేను ఒక ప్రార్థన చేశాను, ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాను నేను. ఐ సెడ్ గివ్ మీ గ్రేస్ టు లవ్ పీపుల్ అ గాడ్. ప్రభా, నాకు ఒక కృప దయచే, జనులను ప్రేమించే విధంలో నేను ఇంకా బలంగా ముందుకు కొనసాగుటకు నాకు సహాయం చేయి. కమాన్, వీ మస్ట్ లవ్ పీపుల్. వీ మస్ట్ లవ్ పీపుల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ప్రేమించువాడు. దేవుడు ప్రేమించువాడు. క్రైస్తవుడు అంటే ప్రేమించువాడు. వీ విల్ లవ్ పీపుల్ నాట్ విత్ రాంగ్ మీనింగ్తో కాదండి. నో, విత్ ద రైచియస్నెస్, విత్ ద ప్యూరిటీ అండ్ విత్ పర్ఫెక్షన్. గ్లోరీ టు గాడ్. నీతిని కలిగి, పవిత్రతను కలిగి మనం ప్రత్యేకమైన రీతిలో ప్రేమించే వ్యక్తులముగా ఉందుముగాక. హల్లెలూయా. 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 మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ ద బ్లెస్సెడ్ పర్సన్. మీకు మీరు చెప్పుకోండి, నేను ధన్యుడను లేదా ధన్యురాలను, నేను దీవింపబడి ఉన్నాను. ఆమేన్. 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 మిమ్మల్ని మీరు నిందించుకోకండి, మిమ్మల్ని మీరు ఖండించుకోకండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తప్పు పడుతున్నారు, మిమ్మల్ని తప్పుగా చూస్తున్నారు అని ఒకవేళ మీకు అనిపిస్తే మీరు వెనువెంటనే మిమ్మల్ని మీరు సర్దుకోండి. నేను అభిషేకం పొంది ఉన్నాను, నేను అభిషేకింపబడి ఉన్నాను అని చెప్పండి. మీరు ప్రత్యేకమని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. నాకేమీ లేదు, నాకు బంగారం లేదు, నాకు అందరికీ ఉన్నంత భాగ్యం లేదు అని అనుకోకండి. మీరు ఎప్పుడు అదంతా వేస్ట్. అదంతా వేస్ట్. హలో, నాకు ఎంతోమంది బంగారం గిఫ్ట్ ఇచ్చారు, ఆయన పెట్టుకోను అవన్నీ పడేసిన అవతల పడేసిన. హలో, వినపడుతుందండి? కొందరికి ఇచ్చేసాను, కొందరు పడేసిన అవతల. ఎన్నెన్నో వస్తాయి నాకు గిఫ్ట్స్, ఆయన అవతల పడేసిన. వాటికంటే ముఖ్యమైనది దేవుడు మనకి ఇచ్చాడు, అమూల్యమైన రక్తం. చెప్పండి, అమూల్యమైన రక్తం. ఆమేన్. హల్లెలూయా. కనుక మన ఫోకస్ ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణత. ఆమేన్. మీరు యవనస్తులు పలకటం మంచిది. పవిత్రత, పరిశుద్ధత, పరిపూర్ణత. పవిత్రత, పరిశుద్ధత, దానిలో ఉన్నంత సౌఖ్యం దేనిలో కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒకటే తృప్తి ఉంటుంది, ఏంటంటే నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను అనే తృప్తి. దీనికి మించింది లేదండి మనకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు ఎక్కడ నిలబడ్డారో తెలుసా? మీకు ఎత్తైన బండపై నిలబడ్డారు. మీరు అనుకోవచ్చు మీరందరూ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. కాదు, మీరు ఎత్తైన బండ పైన ఉన్నారు. ఆమేన్. ఒకప్పుడు ఊబిలో ఉన్నాం, ఒకప్పుడు జిగటగల ఊబిలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని లేపి ఎత్తైన బండపై నిలవబెట్టాడు. ఆమేన్. నీ అడుగులను స్థిరపరిచాడు. నీ కాలు జారదు, నీ కాలు స్లిప్ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నీవు స్థిరమే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉన్నాం కనుక మనం చెప్పుకోవాలి, నాకు తృప్తిగా ఉన్నది, నాకు అసంతృప్తి లేదు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ.
I can speak so many things, but I'm getting calls to come. Right? Can I go? So I would like to pray for these dear daughters who came forward to partake in the worship team. Train them, Baba. Train them nicely. వర్షిప్ ఎట్లా చేయాలంటే అమ్మా, వర్షిప్ ఇక్కడి నుంచి రాకూడదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, వర్షిప్ ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి ఇట్లా పైకి వస్తుంది, ఇక్కడి నుంచి ఇలా పైకి వస్తుంది, ఆలాపన వెళ్తుంది అట్లా. హల్లెలూయా, ఆమేన్. ఇవాళ నేను బిషప్ గొల్లపల్లి జాన్ గారి ఆఫీస్లో నన్ను వేరే స్పీకర్ మాట్లాడుతున్నారండి, అయిన తర్వాత మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం అని మంచి చాలా హై లెవెల్ రూమ్లో నన్ను కూర్చోబెడితే నేను నా ఫోన్లోంచి వర్షిప్ ఆన్ చాలాసేపు ప్రేయర్ చేసుకున్నా. ఫోన్ ఆన్ చేస్తే యేసు నామము గురించి ఒక పాట వస్తూ ఉంది. చాలాసేపు ఏడ్చిన నేను, ఆ పాట వింటూ ఏడుస్తూనే ఉన్నా. నేను కూడా ఆ పాటతో కలిపి పాడినా. వెంటనే మా పింకీకి ఫార్వర్డ్ చేశాను దాన్ని. పింకీ లెటస్ ప్రాక్టీస్ దిస్ సాంగ్ అంటే, తర్వాత పింకీ నాకు కాల్ చేసి చెప్పింది, డాడ్ వీ నో ఇట్, వీ సింగ్ దిస్ సాంగ్. హల్లెలూయా, ఆమేన్. సో సింగింగ్ ఎప్పుడు కూడా మనకు ఇక్కడి నుంచి రాకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడి నుంచి రావాలి. ఇలా లేస్తుంది, ఇలాగా అలా లేస్తుంది, అలాగా ఒక అలాగా వస్తుంది పాట. మీరు ఇంట్లో మీరు పాడటం అలవాటు చేస్తారు. నాకు పాటలు వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు పాడతాను. నేను మార్నింగ్స్ ఒక్కోసారి హిందీ వాళ్ళకి నేను తెలుగు పాటలు పాడి వినిపిస్తూ ఉంటాను. అంటే ఎంత బాగుంటాయి మీ తెలుగు పాటలు అంటారు. హల్లెలూయా. సో our songs are good and you start singing and praising and worshiping the Lord. Amen. I'd like to pray for you, right? Father God, thank you for these dear daughters who have come forward, Lord, bold enough to worship and to become a worship leader, and anoint them in a mighty way so that they would really be able to move forth, Lord, with this wonderful gift of worshiping and becoming a worship leader to lead others to the worship realm, oh God, I pray in Jesus' name. And all this team be blessed and the wonderful worship. Thank you so much for your beautiful worship, praise and worship. Continue to do that. Continue to develop it to more power, more love, more joy, more peace, more grace. Hallelujah. 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 Praise the Lord. God bless you all. Right. Your faces are so bright. ఎంత వెలుగుతున్నాయి తెలుసా మీ ముఖాలు. యా ఐ థింక్ శ్రావణ్ కుర్చీ ఎక్కురా, కుర్చీ ఎక్కి దాని మీద అట్లాగే ఉంటండి. మీ ఫేసెస్ బ్రైట్గా ఉండేవండి, డల్ కానివ్వకండి. హలో జీరో క్యాండిల్లోకి వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Let there be fullness, great joy, and give a good smile and express your love. And God loves you, bless you. You are very beautiful, you are very handsome, and amazing people you are. May God give you good health and strength, good power, good victory. Hallelujah. 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 Amen. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. మీ పక్క వారికి చెప్పండి, యూ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. Which life? Long life. Long life. Long life. Long life. Which Long life? life. Long life. Long life. Amen. 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 He's a doctor, gives long life to so many people. Hallelujah. Jesus gave us the eternal life. And then we must give long life to others. Amen. Glory to God. Amen. Praise the Lord. Praise the Lord. నాకు కొంచెం షుగర్ ఉంది. నేను ఒక టాబ్లెట్ వేసుకుంటాను. నిన్న నాకు డౌట్ వచ్చి డాక్టర్ దగ్గర పోయాను, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు షుగర్ తినేస్తున్నా. హలో, అన్ని స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్ తినేస్తున్నా. డాక్టర్ దగ్గర పోయినా, ఆమె నా రిపోర్ట్స్ చూసి అన్నది, నీకేమైందయా పో అంది. హలో డాక్టర్, అట్లా ఇంకేం చెప్పక నాకు రిపోర్ట్స్ చెప్తున్నాయి నీ హెల్త్. యూ కెన్ గో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బయటికి రాగానే నేను ఇప్పుడు ఒక స్వీట్ డబ్బా కొనుక్కుంటా. ప్రైజ్ ద లార్డ్. You are healed. You are sealed. Hey, there are so many things. That's it. Yes. Gunjuko bhai, jaldi.
థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఏ గుడ్ హ్యాండ్ క్లాప్. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడికి స్తుతి.